హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ రాకేష్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనం అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఐ థింక్ ఇప్పుడు దాకా వ్లాగ్స్ చేసి ఒక 1 month గ్యాప్ వచ్చినట్టు ఉంది. ఇప్పుడైతే హోమ్ టౌన్లో అయితే ఉన్నా, మా నర్సాపురంలో నర్స్పూర్ అయితే వెళ్తున్నా. చూసారా గ్రీనరీ మొత్తం, కాకుల సౌండ్లు బాగా వినపడుతున్నాయేమో. ఇవన్నీ కొబ్బరి చెట్లు, ఇవన్నీ ఇది వేప చెట్టు. మొన్నే పెళ్ళయింది కదా, ఇవన్నీ డెకరేషన్ ఇలా ఉన్నాయి. పందిరి కూడా ఎక్కడ ఉంది. సరే మరి ఇప్పుడైతే మనం అయితే అక్కడ చాలా పనులు ఉన్నాయి, వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. గైస్, ఐ షో యూ వన్ థింగ్. యాక్చువల్గా కారు ఉంది కదా, మన కారు కింద పిల్ల అయితే పడుకుంది. ఇది వెళ్ళిపోయిందిరా. పిల్ల అయితే పడుకుంది. వీడు ఏమంటున్నాడు తెలుసా, పిల్లి పడుకోవడం మంచిదని అంట, ఎందుకంటే ఎలకలు రానివ్వదంట. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా కారు కింద కుక్కలు అయితే పడుకుంటాయి, అయితే పడుకోవట్లేదు. బికాస్ ఇది రఫ్గా ఉంది కదా సర్ఫేస్, అందుకోసం. అది ఇసుక అయితే పడుకుంటున్నారా, ఇసుక అయితే పడుకుంటున్నాయి, రాళ్ళు కూడా పడుకోవట్లే. అదే సేఫ్. సర్వీసింగ్ చేయించాలి రా. 2 రోజులైంది కారు తీసి. లోపల వరస్ట్ ఉంది, మొత్తం సర్వీసింగ్ కూడా చేయించాలి మొత్తం. ఇంకో దృష్టి ఏంటంటే, డీజిల్ అయిపోతుంది, అందరూ ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకో ఎప్పుడు అయిపోతుందో తెలీదు అంటున్నారు. అది కూడా చేయించుకోవాలి సార్, ఫుల్ ట్యాంక్. మళ్ళీ అయిపోయింది అనుకోండి, బిస్కెట్ అయిపోతాం. గైస్, మన కార్కి అయితే స్నానం చేయించడానికి అయితే వచ్చాం. ఎలా ఉందో చూడండి. మొత్తం గీతలు పడిపోతుంది. బ్లాక్ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది మెయిన్. మనం నర్సాపురం అయితే వచ్చేసాం. పార్కింగ్ కష్టాలు, జ్యోతి స్వీట్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. పార్కింగ్ కష్టాల వల్ల కార్ అయితే ఇక్కడ కాంప్లెక్స్ ఉంది, దాంట్లో పెట్టేసాం. ఇక్కడ నుండి వాకింగ్ చేస్తాం. నర్సాపూర్ స్ట్రీట్స్. ఇక్కడ యాక్చువల్గా జ్యోతి స్వీట్స్ అని ఉంటుంది, చాలా ఫేమస్. హాట్ స్వీట్. ఎంత రోడ్డు ఎట్టుకుని అంత పెద్ద హాట్ కొట్టేది, ఏదో మనం రోడ్డుకి అడ్డంగా నడుతున్నట్ట. వర్ణిత కలెక్షన్స్ ఎప్పుడో తిరిగిన రోడ్లు ఇవన్నీ, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. కార్ వేసుకుని వచ్చేయాల్సిందిరా. ఇదేనా జ్యోతి స్వీట్స్? మనం మిక్చర్ అయితే తీసుకుంటున్నాం. లడ్డూలు ఇవన్నీ ఉన్నాయి, చాలా ఫేమస్. తీసుకురా. గైస్, మన కారు ఫేమస్ కాదు, మా క్యూట్ కార్ ఉంది చూసారా, ఇది అసలైన ఫేమస్ కారు. మా మురళేషన్ అని ఎలా అంటాడంటే, ఆల్రెడీ తీసుకొచ్చేసా. ఏమన్నా స్వీట్ బాక్స్లు ఇప్పుడు సెట్ చేయాలి దీంట్లో. ఇప్పుడు ఆ కార్ అయిపోయింది, మన క్యూట్ కార్ ఎక్కుదాం.
నిజరా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. వెనకాల ఎక్కారా? నలుగురు ఎక్కొచ్చు, ఇద్దరు అనుకుంటున్నామండి. ఫ్యాను రా, ఎలా ఉందిరా ఎక్స్పీరియన్స్? కారు బాగుందంట. కారు బాగుందంట. ఇదే అందరు మనల్ని చూస్తున్నారా? కోడి పందా చూస్తున్నట్టే. అయ్యి బాబు కావాలి ఏమీ లేదు. అచ్చిగా హ్యాంగ్ అయిపోయింది. ఏమన్నా లడ్డూకి కాదాక హైదరాబాద్ మన ఆర్న కన్నా దీందే బాగుతున్నట్టుంది. గేరు ఇదిగోండి, గేరు ఖాళీ కూడా ఇచ్చేస్తున్నారు. ఇది కొద్దివే ఇదే టాటా క్యూట్. మనకి స్వీట్ బాక్సెస్ అయితే వచ్చేసినాయి. ఇవన్నీ రేపు అయితే తీసుకెళ్ళాలి. తక్కువ లడ్డు అయితే ప్యాక్ చేస్తున్నారు ఇప్పుడు. ఇక ప్యాకింగ్ అమ్మోడు తింటానే ఏ ఇప్పుడు తిన్నా దేవుడి దగ్గర ఇట్టేకి తినాలంట. రేపు అన్నీ వాళ్ళకైతే ఇస్తుంది, కొడుకు అయితే ఇవ్వట్లేదా? ప్యాకింగ్ చేసేసి పిన్ కొట్టేస్తున్నారు. ఒకటేమో జాంగ్రీ, ఒకటేమో కాజా, గోర్మిటి కూడా ఓపెన్ చేసి చూపించడానికి లేవు. అన్నీ సీల్ చేస్తారు. మా ఊరినాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి, అప్పుడు చూద్దాం. గైస్ మనం అయితే నీట్గా అయితే రెడీ అయిపోయాం. ఇప్పుడైతే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం ఎంతలో. కానీ మా అమ్మ మంచిగా పొగొడి వేస్తుంది. అమ్మ పొగొడి ఎవరి కోసం? నీ కోసం, నా కోసమా, మీ కోళ్ళ కోసమా? దివ్య కోసమే. మరి మేము అంతేలే, కొత్త వాళ్ళు ఏదో అంటారుగా, దూరపు కొండలు నూనె పన్నట్టు. దివ్య కోసం అంట, మన కోసం కాదంట. ఇక్కడ ఉంది, మన సైలెంట్గా తినేది. అమ్మ బాగుందా? ఎవరు దొంగ సైలెంట్కి వచ్చి తినేస్తుందమ్మ. నిజం చెప్పి బాగున్నా బాగున్నాయని చెప్తున్నావు కావాలని. ఇప్పుడు మనం అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం గైస్. ఇది అత్తయ్య పారి ఏయ్ లైక్ ఈ కుక్కలు చూడండి. ఏయ్ ఈ అమ్మ లేకమన్నా లేగట్లేదు ఏంటిది? ఏయ్ లైక్ ఇప్పుడైతే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. పక్కన అయితే కూర్చుంది కదా మా కొత్తగా ఉంది వీడియోలో అయితే. ఫస్ట్ టైం ఐమ్ ఇంట్రడ్యూసింగ్ కదా. మా వైఫ్ అనాలా, మా భార్యమణి అనాలా, ఏమనాలో మీరే చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోయింగ్ ఫార్వర్డ్ అదే అందాం. ఓకే, మన పేరుపాలెం బీచ్ అందాలు. మా బీచ్ ఫస్ట్ టైం నువ్వు ఈ బీచ్ అయితే ఫస్ట్ టైము చూపిద్దామని తీసుకెళ్తున్నాం. ఈవినింగ్ 5 o'clock అయింది. సన్సెట్ చూస్తుందని. ఏంట్రా పేరుపాలెం బీచ్లో సన్సెట్ అనుకుంటున్నారేమో, కానీ ఈ బీచ్లో బోత్ సన్సెట్ ప్లస్ సన్ రైజ్ కూడా అవుతుంది. ఇప్పుడు మీకు కనపడుతున్నాయి కదా ఇవన్నీ చేపల చెరువులు, రొయ్యల చెరువులు. ఈ చెరువుల మిడిల్లో నుంచి రోడ్డు చివరికి వెళ్ళేసరికి బీచ్ వస్తుంది. ఐ థింక్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎలా అయినా, లైక్ బీచ్ వచ్చేసింది రోయ్ అన్నట్టు.
told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. కారు దూరం నుంచి వస్తున్నప్పుడు నీట్గా అసలు నల్లగా మెలమెల ఆడిపోతుంది. ఎందుకంటే సన్ వచ్చి డైరెక్ట్ దాని మీద పడుతుంది కదా, కొంచెం చాలా నీట్గా కనపడుతుంది. ఇవి లెట్కో జర్రం జారిపోతుందా? బాగుంటుంది కదా ఇసుక. ఇసుక మీకు అలవాటు ఉండదేమో. కానీ బీచ్కి వచ్చినప్పుడల్లా ఏదో డిఫరెంట్ ఫీలింగ్, బీచ్ అనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే సన్సెట్ అవుతుంది. పేరుపాలెం బీచ్ స్పెషాలిటీ ఏంటంటే సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది. అదే స్పెషాలిటీ. ఇఫ్ ఇన్ కేస్ కామెంట్లు వేసుకునే ముందు చెక్ చేసుకుని రండి అమ్మ, నా మీద పడిపోకండి. ఒకసారి బీచ్కి వచ్చి చెక్ చేసుకోండి వచ్చి కావాలంటే. దివ్య అంట ఇసుక జారిపోతుందంట. మళ్ళీ జారు జర్రం జారిపోతుందా? ఇప్పుడైతే ఫస్ట్ టైం మేము ఇద్దరం బీచ్ కలిసి బీచ్ కలిసి రాకూడదేంటి? చెప్పులు ఎందుకు గట్టికి వెళ్ళిపోతాయి కుక్కలు? దివ్య మీ టోటోలు ఇగో. దివ్య ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్సే కదా? ఇయ్యో రెండు. హాయ్ చెప్పు. దివ్య అలా గుర్రం మీద వస్తావా? కుక్కలు చూడు, కుక్కలకి పని ఏమి ఉండదురా. గుర్రం వెనకాల పరుగు. అయినా ఉంది నీ పేరు బాయ్. ఇప్పుడు ఎవరెవరు అంటారేమో కాలుతో రాస్తున్నావేంటి భయ్యా అని. రాశిలో చెరిగిపోద్దాం ఇప్పుడు. Come at me and you won't get any older, dude. Crack your holder too. Heating up inside of me, blood so violently. Thanks for trying me. Now it's finally time to see how this rivalry becomes a dynasty. Oh God, adrenaline wasted, so mad I can taste it. I know there's no turning back. బీచ్ సరదా అయిపోయింది గైస్. ఇప్పుడు మనకి సన్సెట్ కోసం వెయిటింగ్. సూర్యుడు అలా దిగుతూ ఉన్నాడు. అదిగోండి కిందకి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఎక్సలెంట్ ఉంటుంది అసలు. వెళ్ళొచ్చు కదా ఇవి, ఇంకా లోపలికి వెళ్ళు. వెళ్ళు పర్లేదు, వెళ్ళు. నడు ఇంకా. ఎందుకంటే ట్విస్ట్ ఏంటంటే బీచ్ అంటే భయం అంట. మన బీచ్ సరదా అయితే అయిపోయింది. వెనకాల సన్సెట్ అయితే అవుతుంది గైస్. మనం అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇన్ని చూసేసి పానీపూరి తింటావా? పానీపూరిలో ఏముంటుంది దివ్య? తగ్గించుకుంటే అది
బీచ్ థింగ్స్ ఎలా ఉంటాయంటే ఇగో చెప్పులు మనతో బట్టి తెచ్చుకోవాలి మళ్ళీ. యాక్చువల్గా ఇంకా ఎదర మినీ గోవా అని ఉంటుంది, కొబ్బరి చెట్లు ప్లస్ బీచ్ ఉంటుంది వ్యూ.